దశమానువాకం మంత్రం 58 మానో మహాంతం ఉత మానో అర్భకం మాన ఉక్షంతం ఉత మాన ఉక్షితం మానవధీ పితరం మోతమాతరం ప్రియ మానస్తనువః రుద్ర రీరిషః. పదచ్ఛేదం. మానః మమ్మల్ని కాదు, మమ్మల్ని హాని చేయవద్దు. మహాంతం పెద్దవారిని, ఉత మరియు మానః అర్భకం మమ్మల్ని కాదు, చిన్నవారిని కాదు. మానః ఉక్షంతం మమ్మల్ని కాదు, యవనంలో ఉన్నవారిని కాదు. ఉత మానః ఉక్షితం మరియు వృద్ధాప్యంలో ఉన్నవారిని కాదు. మానః అవధీః మమ్మల్ని చంపవద్దు. పితరం తండ్రిని, మా ఉత మాతరం ప్రియ మరియు తల్లిని, ప్రియమైన వారిని. మానః తనోవః మమ్మల్ని, మన శరీరాలను రుద్ర హే రుద్ర రీరిషః హాని చేయవద్దు, దయచూపుము. పదార్థ వివరణ. ఈ మంత్రంలో రుద్రుణ్ణి ప్రార్థిస్తూ మన పెద్దవారు, చిన్నవారు, యవ్వనంలో ఉన్నవారు, వృద్ధులు, తల్లిదండ్రులు మరియు మన శరీరాలు కూడా రక్షింపబడాలని కోరుతున్నారు. రుద్రుడి భయంకర రూపం మనకు అపాయం చెయ్యకుండా ఆయన కృపమాత్రమే ప్రసరించాలని ప్రార్థన. భావార్థం. ఓ రుద్ర, మా పెద్దవారిని, చిన్నవారిని, యవ్వనంలో ఉన్నవారిని, వృద్ధులను, మా తల్లిదండ్రులను, మా శరీరాలను ఎవ్వరినీ హాని చెయ్యవద్దు. నీ కృపదృష్టి ఎల్లప్పుడూ మాపై నిలవాలి. ఈ మంత్రం కుటుంబ రక్షణ, సమాజ రక్షణ, ఆరోగ్య రక్షణ కోసం ఉచ్చరించబడుతుంది. ఇది సమగ్ర శాంతి, క్షేమం కోసం చేసే ప్రార్థన. రహస్యార్థం. మహాంతం అంటే జ్ఞానం కలిగినవారు, వృద్ధులు జ్ఞానం యొక్క ప్రతీక. అర్భకం అంటే నిర్దోషులు, పిల్లలు పవిత్రతకు ప్రతీక. ఉక్షంతం అంటే శక్తివంతమైనవారు, యువత శక్తి ప్రతీక. ఉక్షితం అంటే అనుభవం కలిగినవారు, వృద్ధులు అనుభవం ప్రతీక. తల్లిదండ్రులు అంటే మూల ప్రకృతి మరియు పరమేశ్వరుని ప్రతీక. తనువః అంటే వ్యక్తి శరీరం మాత్రమే కాకుండా మనస్సు, ప్రాణశక్తి, చిత్తం ఇవన్నీ రక్షింపబడాలి. దీని ద్వారా రుద్రుడు కేవలం నాశనం చేయువాడు కాదు, రక్షకుడుగా కూడా ఉన్నాడు అనే తాత్పర్యం బయటపడుతుంది. నిర్మాణం అంటే మంత్రం యొక్క నిర్మాణం. ఆశీర్వాద ప్రధానమైన మంత్రం. విభజన. వ్యక్తుల రక్షణ. పెద్దలు, చిన్నలు, యవ్వనం, వృద్ధులు. కుటుంబ రక్షణ. తల్లి, తండ్రి, స్వరక్షణ. మన శరీరం, జీవం. తాత్విక విశ్లేషణ. శాస్త్రీయ, వైజ్ఞానిక కోణం. ఆరోగ్య శాస్త్రం. ఈ మంత్రం సర్వాంగ రక్షణను కోరుతుంది. ఇది ఒక రకమైన ఆరోగ్య మంత్రం. హోలిస్టిక్ హెల్త్ మంత్ర. మానసిక శాస్త్రం. మనం భయం తొలగించుకొని రక్షణ భావనలో స్థిరపడాలని సూచిస్తుంది. రుద్రం కేవలం నాశనం చేయువాడు కాదు, మానవ జీవన సమగ్ర రక్షకుడని ఈ మంత్రం ప్రతిపాదిస్తుంది. ఈ మంత్రం ద్వారా రుద్రుణ్ణి ప్రార్థిస్తూ వయస్సు, స్థాయి, సంబంధం ఏదైనా కావచ్చు, మన కుటుంబం, సమాజం, జీవరాశులెవ్వరూ హానిపాలు కాకుండా రక్షింపబడాలని కోరుతున్నారు. ఇది సర్వజన సుఖినో భవంతు అనే వేదసూత్రానికి సమానం. దశమానువాకం మంత్రం 59 మానస్తోకే తనయే మా నః ఆయుషి మానః గోషు మానో అశ్వేశ్వరీరిషః వీరాన్మానో రుద్రభామితోవధీర్ హవిష్మంతో నమసా విధేమతే. పదచ్ఛేదం. మా అంటే కాదు, రక్షించు. నః అంటే మమ్మల్ని. తోకే అంటే సంతానంలో, చిన్నపిల్లల్లో. తనయే అంటే కుమారులలో. నః ఆయుషి అంటే మా జీవితంలో. మానః గోషు అంటే మా గోవులలో కాదు. మానః అశ్వేషు అంటే మా గుర్రాల్లో కాదు. రీరిషః అంటే నాశనం చెయ్యు, హాని చెయ్యు. వీరాన్ అంటే వీరులను, రక్షకులను. భామితః అంటే కఠోర స్వభావముతో, ఉగ్రరూపముతో. అవధీర్ అంటే సంహరించవద్దు, చంపవద్దు. హవిష్మంతః అంటే
హవిర్బలిచ్చేవారు యజ్ఞకారులు. నమసా అంటే నమస్కారముతో, విధేమతే అంటే మేము నీకు శరణాగతులము, సేవ చేస్తాము. పదార్థ వివరణ. ఈ మంత్రంలో యజ్ఞకర్తలు రుద్రుణ్ణి ప్రార్థిస్తూ ఇలా అంటారు: మా చిన్నపిల్లలకు హాని చేయవద్దు, మా కుమారులను రక్షించు, మా ఆయుష్యుని తగ్గించవద్దు, మా గోవులు, గుర్రాలు వంటి జీవనాధారమైన పశువులకు హాని చేయవద్దు, మా వీరులను, రక్షకులను చంపవద్దు. మేము హవిరోలితో, యజ్ఞసేవలతో, నమస్కారముతో నిన్ను ఆరాధిస్తున్నాము. భావార్థం: ఓ రుద్రా, నీవు ఉగ్రరూపములో ఉన్నప్పటికీ మాకు రక్షకుడవు. మా పిల్లలు, సంతానం, జీవితం, పశువులు, గుర్రాలు, సైనికులు, వీరులు ఎవ్వరికీ హాని కలిగించవద్దు. నీవు కోపరూపంలో కఠోరుడైనప్పటికీ మా యజ్ఞ భక్తి, నమస్కారములు నీకు సమర్పణ. అందుచేత మమ్మల్ని సురక్షితులుగా ఉంచుము. రహస్యార్థం: తోకే తనయే అంటే మన ఆలోచనలు, సంకల్పాలు, మానసిక సంతానం. గోషు, అశ్వేషు అంటే మన ఇంద్రియ శక్తులు. గోవు అంటే వాక్కు, అశ్వమంటే ప్రాణశక్తి, వీరాన్ అంటే మన బలమైన సద్గుణాలు. ఈ మంత్రం అంతరార్థం ఏమిటంటే, ఓ రుద్రా, మా లోపల ఉన్న దుష్టవాసనలను మాత్రమే నాశనం చెయ్యు, కాని సద్గుణాలను, జీవశక్తిని, భక్తిని కాపాడు. నిర్మాణం. ప్రార్థన: మా నః అని వరుసగా రక్షణ కోరుతూ. 2. ఉగ్రరూప నిరాకరణ. భామితః అవధీర్ అంటే రుద్రుడి ఉగ్రత్వం మన సద్గుణాలను హరించవద్దని ప్రార్థన. 3. శరణాగతి. హవిష్మంతో నమసా విధేమతే అంటే భక్తులు యజ్ఞం, నమస్కారముల ద్వారా శరణు పొందడం. తాత్విక విశ్లేషణ, శాస్త్రీయ దృక్కోణం. జీవశాస్త్రం. మంత్రంలో తోకే, తనయే అనే పదాలు ప్రాణవృద్ధి, వారసత్వం అనే భావనలను సూచిస్తాయి. మన జీవన క్రమం సుస్థిరంగా కొనసాగాలని ప్రార్థన. వ్యవసాయశాస్త్రం. గోవులు, గుర్రాలు అనేవి పూర్వం మన జీవనాధారమైన ఆర్థిక మూలాలు. వీటిని కాపాడమని దేవుణ్ణి వేడుకోవడం పర్యావరణ సమతుల్యతను రక్షించమని సూచిస్తుంది. వీరులు అనేవారు సమాజ రక్షణకు అవసరమైన శక్తులు. ధర్మరక్షకులు హానికరం కాకుండా ఉండాలని మన యాచన. మా అనే పదం ప్రతిసారీ నిరాకరణగా వస్తుంది. అంటే ఒకే తర్కాన్ని పునరావృతం చేయడం ద్వారా లాజికల్ ప్రోగ్రెషన్ అంటే దీనిని సూచిస్తుంది. ఇది సామాన్య వాక్య నిర్మాణంలో తర్కపరమైన నిర్మాణాన్ని సూచిస్తుంది. శాస్త్రీయ స్పాంటాధ్యాత్మిక సమన్వయం. ఈ మంత్రం ద్వారా ఒక సమగ్ర జీవన రక్షణ కోరిక వ్యక్తమవుతుంది. ఆత్మ, కుటుంబం, పశువులు, ఇంద్రియాలు, గుణాలు అన్నీ కాపాడబడి ధర్మానికి ఉపయోగపడేలా ఉండాలని రుద్రుణ్ణి ప్రార్థన. దశమానువాకం. మంత్రం 60. ఆరాత్తే గోఘ్న ఊత పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు రక్షాచనో అధిచ దేవబ్రూహ్య అధాచనః శర్మయచ్చద్విబర్హాః. పదచ్ఛేదము. ఆరాత్ దూరం నుండి, తే నీకు, గోఘ్న పశువులను హింసించువాడా, ఉత మరియు పూరుషఘ్నే మనుష్యులను సంహరించువాడా, క్షయద్వీరాయ వీరులను నశింపజేయువాడికి, సుమ్నం శుభాశీస్సులు, మంగళప్రసాదం, అస్మే మాకు, తే అస్తు నీ వలన కలగాలి, రక్షాచనః మమ్మల్ని రక్షించు, అధిచ పైగా అధికంగా, దేవా ఓ దేవా, బ్రూహి ప్రసాదించు అనుగ్రహించు, అధాచనః మాకు కూడా, శర్మ శాంతి శ్రేయసు, యచ్చ అనుగ్రహించు, ద్విబర్హాః ద్విబర్హసు 2 కిరీటాలు ధరించినవాడా, రుద్రుడి ఒక విశేషనామం. పదార్థ వివరణ. ఈ మంత్రంలో రుద్రుని దూరం నుండి పశువులను, మనుష్యులను, వీరులను హింసించే భయంకరుడిగానూ అదే సమయంలో రక్షకుడిగానూ ఉద్దేశిస్తున్నారు. ఆయనకు ప్రార్థన: ఓ రుద్రా, నీ కోపరూపం మాకు దగ్గరగా రాకుండా దూరంగానే ఉండుగాక. నీ మంగళకరమైన శక్తిమాత్రం మాకు దగ్గరగా వచ్చి కాపాడుగాక. మాకు రక్షణ కలిగించి శాంతి సుభిక్షాలు అనుగ్రహించు. భావార్థము. ఈ మంత్రం ద్వారా యజ్ఞకర్తలు రుద్రుని సంహార రూపాన్ని దూరంగా ఉంచమని, ఆయన శాంతరూపాన్ని సమీపంలో ఉంచమని ప్రార్థిస్తున్నారు.
రుద్రుడు శక్తివంతుడు, ఆయనే నాశనం చేయువాడు, ఆయనే రక్షకుడు. కాబట్టి ఆయన నుండి శుభం మాకై చేరాలి, అశుభం దూరంగా వెళ్ళిపోవాలి. మనుష్యులు, పశువులు, వీరులు ఎవరూ ఆయన కోపానికి గురికాకుండా ఆయన కృపాదృష్టి వల్ల సుఖసమృద్ధులు కావాలని ప్రార్థన. రహస్యార్థము: గోఘ్న, పూరుషఘ్న, క్షయద్వీర అనే పదాలు రుద్రుని సంహారరూప శక్తులను సూచిస్తున్నాయి. ఇవి జీవన విధానంలో అహంకారాన్ని, దురాశను, హింసను నాశనం చేసే తత్వశక్తులుగా భావించాలి. సుమ్నం అనగా శాంతి, సౌమ్యత్వం, దయ. అంటే రుద్రుని శాంతరూపం సాధకుడి జీవనంలో ఆధిపత్యం చూపాలి. ద్విబర్హాహ అంటే 2 కిరీటములు, అంటే ద్వంద్వాలను జయించినవాడు. శివుడు మంచి చెడు, జననం మరణం, సుఖం దుఃఖం వంటి ద్వంద్వాలను అధిగమించి సమత్వంలో నిలుస్తాడు. నిర్మాణము: స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర. ఆరాత్తే సుమ్నమస్మేతే అస్తు. రుద్రుని సంహార రూపాన్ని దూరంగా ఉంచమని విన్నపం. రక్షాచనో అధిచ దేవ బ్రూహ్య అధాచనః శర్మయచ్చ. రక్షణ మరియు శాంతి కోసం ప్రార్థన. ద్రిబర్హాహ రుద్రుని విశిష్టమైన గుణానికి ఆహ్వానం. తాత్విక విశ్లేషణ, శాస్త్రీయ దృష్టి. ఈ మంత్రం శివుని ద్వంద్వ స్వరూపంపై దృష్టి సారిస్తుంది. ఇది ప్రకృతిలోని శక్తులన్నింటికీ వర్తిస్తుంది. అగ్ని వేడి ఇస్తుంది, ఆహారాన్ని వండుతుంది, కాని అదే దహనం చేస్తుంది. విద్యుత్ కాంతి ఇస్తుంది, కాని షాక్ కూడా ఇస్తుంది. కాబట్టి మనం దాన్ని సమయోచితంగా, విధి విధానాల ప్రకారం వాడితేనే శ్రేయస్సు పొందగలం. గోఘ్న, పూరుషఘ్న, క్షయద్వీర అనేవి సహజ ప్రకృతి విపత్తులు, అంటే జలప్రళయం, అగ్నిజ్వాల, యుద్ధం మొదలైనవి సూచిస్తాయి. ఇవి మానవ జీవనాన్ని హరిస్తాయి. కాబట్టి మనం శాస్త్రబద్ధ జీవనంతో దాన్ని సమతుల్యం చేసుకోవాలి. సుమ్నం అనగా పాజిటివ్ ఎనర్జీ, శర్మ అనగా టోటల్ ప్రొటెక్షన్. ఇది మన మనస్సు, శరీరాల సమతుల్యతను శాస్త్రీయంగా సూచిస్తుంది. ఈ మంత్రం శ్రీరుద్రంలోని ప్రాధాన్యత. రుద్రుని కోపం దూరంగా ఉండి కరుణ సమీపంలో ఉండేలా కోరడం. శివుడు సంహారం కూడా చేస్తాడు, కాని అదే సంహారం పునర్నిర్మాణానికి దారితీస్తుంది. భాస్కరరాయకృత భాష్యంలో రుద్రుని శాంతరూపమే మానవాళికి శాశ్వత శ్రేయస్సుని ఇస్తుంది అని వివరించారు. దశమానువాకం మంత్రం 61. స్తుహిశ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్ను ముగ్రం. మృడా జరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివపంతు సేనాః. పదచ్ఛేదం: స్తుహి స్తుతించు, పాడి మహిమ వర్ణించు. శృతం ప్రసిద్ధుడు, శ్రవణయోగ్యుడు. గర్తసదం లోతైన స్థలాలలో నివసించువాడు, అరణ్యాలలో గుహల్లో నివసించువాడు. యువానం యవ్వనంతో నిండిన సదా నూతన శక్తి కలవాడు. మృగం జంతువుల వలె గతి గమనములు కలవాడు. భీమం భయంకరుడు. ఉపహత్నం శత్రువులను సంహరించువాడు. ఉగ్రం క్రూరమైన శక్తివంతుడు. మృడా కరుణచూపు, క్షమించు. జరిత్రే స్తోత్రం పాడుచున్న భక్తునికి. రుద్ర ఓ రుద్ర. స్తవానః స్తుతిచేయువాడి. అన్యే ఇతర్లు. అస్మత్ మమ్మల్ని. నివపంతు విడిచిపెట్టిపోవునుగాక. సేనాః శత్రుసైన్యములు. పదార్థ వివరణ. ఈ మంత్రంలో ఋషి రుద్రుని స్తుతిస్తూ ఆయన మహిమను వర్ణిస్తున్నాడు. గుహల్లో, అరణ్యాలలో నివసించే, ఎల్లప్పుడూ యవ్వన శక్తితో నిండిన, జంతువుల వలె విహరించే భయంకరమైన శత్రు సంహారకుడువు నీవు. అయితే స్తోత్రం పాడుతున్న భక్తుని పట్ల కరుణచూపి రక్షించమని వేడుకుంటున్నారు. రుద్రుని సైన్యాలు మన నుండి దూరంగా వెళ్లి మనకు హాని కలిగించవద్దని ప్రార్థన. భావార్థం: ఈ మంత్రంలో రుద్రుని భయానకత, యవ్వనోత్సాహం, శత్రుసంహార శక్తి వర్ణించబడింది. ఆయనను స్తుతిస్తే రుద్రుడు భయానక స్వరూపాన్ని విడిచి కరుణామయుడై భక్తులను కాపాడుతాడు. ఆయన సైన్యాలు మనకు హాని చేయకుండా దూరమవ్వాలని ప్రార్థన. ఈ మంత్రం ద్వారా భక్తుడు శివుని భయానక శక్తులను స్తుతిస్తూ అవి తన రక్షణకై మారాలని కోరుకుంటున్నాడు. రహస్యార్థం: గర్తసదం మన లోతైన మనసులోని అవగాహనలో నివసించే చైతన్యం. మృగన్న భీమం మన ఇంద్రియాలు, వాంఛలు, భయాలను శత్రువుల వలె సంహరించగల శక్తి. మృడా జరిత్రే సత్య అన్వేషకుడు స్తోత్రం చేస్తే ఆ అంతర్యామి శక్తి భయంకర రూపం విడిచి కరుణామయ స్వరూపం ప్రదర్శిస్తుంది. సేనాః అహంకారం, రాగద్వేషాలు, లోభమోహాది శత్రువులు. ఈ మంత్రం ఆత్మశుద్ధి, భయవిమోచనం, అంతరశక్తులను,
కరుణామయముగా మార్చుకోవడమనే తత్వాన్ని సూచిస్తుంది. నిర్మాణం, ఆహ్వానం. స్తుహి, శృతం. రుద్రుణ్ణి స్తుతించు. రూపవర్ణన. గుహాస్థితుడు, యవ్వనుడు, భయంకరుడు. ప్రార్థన. స్తోత్రం చేసేవారికి దయచూపు. రక్షణ. శత్రువుల సైన్యాలు దూరమవ్వాలని కోరుకోవడం. తాత్విక విశ్లేషణ. శాస్త్రీయ దృష్టి. రుద్రుడు ప్రకృతిలోని శక్తివంతమైన శక్తుల ప్రతిరూపం. ఆయన శక్తిని స్తుతిస్తే ఆ శక్తి మనకు రక్షణకారకంగా మారుతుంది. శక్తి 2 రూపాలు కలిగి ఉంటుంది. 1 నాశనకారి, భీమ, ఉగ్ర. 2 సృజనాత్మక, రక్షణకారి. అణుశక్తి విధ్వంసం చేయగలదే, కాని సక్రమంగా వినియోగిస్తే సమాజాన్ని పోషిస్తుంది. ఆధ్యాత్మిక దిష్టి. భక్తుని హృదయశుద్ధితో కూడిన స్తోత్రం విధ్వంసక శక్తులను సృజనాత్మక, కరుణామయ శక్తులుగా మార్చుతుంది. ఇది భయానక రూపం నుండి కరుణామయ స్వరూపం వైపు మారమని రుద్రుణ్ణి ప్రార్థించే మంత్రం.